ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ ఛార్జెస్. ఇవాళ రాత్రి ఢిల్లీలో ఏం జరగబోతుంది? యావత్ దేశం చూపు ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడబోతున్నారు? 131వ రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు అడ్డుకున్న వేళ, కోట్లాది మంది తల్లులు చెల్లెళ్ల కలలు వీగిపోయిన వేళ మోదీ గళం ఎలా గర్జించబోతుంది? కేబినెట్ భేటీలో విపక్షాల తీరుపై విరుచుకుపడ్డ మోదీ ఇప్పుడు నేరుగా ప్రజల ముందుకు రాబోతున్నారు. ఇది కేవలం ప్రసంగమా, లేక విపక్షాల కోటలను బద్దలు కొట్టే యుద్ధ ముగింపు పలుక? ప్రస్తుతం మోడీ ప్రసంగంపై ఉత్కంఠంగా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక దేశ ప్రజల ముందుకు రాకముందే కేబినెట్ సమావేశంలోనే మోదీ తన విశ్వరూపం చూపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించే విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని అంటూ ఆయన నిప్పులు చెరిగారు. నారీ శక్తి వందన్ బిల్లుకు ఆమోదం లభించకపోవడం దేశానికి దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాలు మహిళలకు జవాబు చెప్పి తీరాల్సిందేనని, వారు చేసిన ఈ తప్పుకు త్వరలోనే తగిన ఫలితం అనుభవిస్తారని మోదీ చేసిన హెచ్చరిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించాలని 131వ రాజ్యాంగ సవరణ బిల్లు కేవలం కొద్దిపాటి మెజారిటీ లేక వీగిపోవడం వెనుకున్న కుట్రలేంటి? మహిళల అభివృద్ధిని కాంక్షించని శక్తులెవరు? మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చారిత్రక బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు తమ మహిళా వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకున్నాయని బీజేపీ ఆరోపిస్తుంది. మహిళా శక్తికి పట్టం కట్టే సమయం వచ్చినప్పుడు వారు ఎందుకు వెనక్కు తగ్గారు? ఇప్పుడు అదే పాయింట్తో మోదీ ప్రజల తీర్పును కోరబోతున్నారు. ఇందులో భాగంగానే నరేంద్ర మోదీ రాత్రి 8:30 దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారంటే అక్కడ ఏదో సంచలనం ఉండబోతుందని అర్థం. మహిళా బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ఆయన భావోద్వేగపూరిత ప్రసంగం చేసే అవకాశం ఉంది. విపక్షాల వైఖరిని నేరుగా దేశంలోని కోట్లాది మంది మహిళల ముందు ఎండగట్టబోతున్నారు. నేను మహిళల కోసం పోరాడాను, కానీ విపక్షాలు అడ్డుకున్నాయి, ఇప్పుడు మీరే తేల్చండి అంటూ ఆయన మోదీ ప్రజల మద్దతు కోరే అవకాశం ఉంది. ఇది కేవలం రాజకీయ ప్రసంగం కాదు, రాబోయే ఎన్నికల యుద్ధానికి శంఖారావం అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మహిళా బిల్లు వీగిపోవడం మోదీకి ఎదురు దెబ్బ కాదు, విపక్షాల పతనానికి నాంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈరోజు రాత్రి మోదీ ప్రసంగం తర్వాత దేశవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి రాత్రి 8 గంటలకు ఏం జరగబోతుంది? మోదీ ఎలాంటి ప్రకటన చేస్తారు అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.